న్యూస్కి స్వాగతం. పొదుపు గ్రూపులలో 7 లక్షల రూపాయలను సంఘబంధం అధ్యక్షురాలైన యాకసిరి శ్యామల దుర్వినియోగానికి పాల్పడిందని, మా డబ్బులు మాకు ఇవ్వాలని అడిగినందుకు డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని గ్రూప్ సభ్యులను బ్లాక్మెయిల్ చేస్తున్నదని జిల్లా అధికారులు విచారణ జరిపి దుర్వినియోగానికి పాల్పడ్డ యాకసిరి శ్యామలపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తెగచర్ల యానాది గ్రామ సంఘబంధం సభ్యులు తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాపూరు మండలము తెగచర్లలో యానాది గ్రామ సంఘబంధంలో సభ్యులుగా ఉన్నామన్నారు. సంఘబంధం అధ్యక్షురాలుగా యాకసిరి శ్యామల 7 లక్షల దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఈ విషయాన్ని ఏపీఎం సీసీలకు తెలిపిన యాకసిరి శ్యామలకు సపోర్ట్ చేస్తున్నారని, నిరుపేద యానాదులపైన తమ డబ్బులు దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై ఆమె వద్ద డబ్బులు తీసుకుని అవినీతి పరులకు సపోర్ట్ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘబంధం సభ్యులు ఎం ప్రమీల, సిహెచ్ సుబ్బమ్మ, సిహెచ్ అంకమ్మ, ఆర్ అరుణ, ఎన్ రేవతి, జి శ్రావణి, ఆర్ అరుణ పాల్గొన్నారు. ప్రమీల, మాది రాపూర్ మండలం తెగచర్ల గ్రామం నుంచి వచ్చాము. పొదుపులో మాకు కొన్ని సమస్యల వల్ల మేము ఇంతకుముందు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నామండి. 4 నెలల కిందట డిసెంబరు 22వ తేదీ 2025లోను. అధ్యక్షులుగా యాకసిరి శ్యామల అనే అమ్మాయి ఉండింది సార్ మాకు ఇక్కడ. ఆ అమ్మాయికి చదువు రాదు. అంతకుముందు నాగమణి అని గోన్పల్లి నుంచి ఒక అమ్మాయి ఈవోగా చేస్తుంది. ఆ అమ్మాయి చేసేటప్పుడు కూడా ఇంతకుముందు 1,47,00,000 రూపాయల దాకా స్కామ్ జరిగిందండి. ఇంతకుముందు 1,47,00,000 ఇదే రాపూర్ మండలం మీద జరిగింది సార్. ఇదే రాపూర్ మండలం మీద 1,47,00,000 రూపాయల దాకా స్కామ్ జరిగిందండి. తర్వాత దాన్ని సార్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి 57 లక్షల వరకు రికవరీ చేయించారు. తర్వాత అక్కడ పనిచేసే సిబ్బంది పైన ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. అంతటితో దాన్ని గమ్గా పెట్టేశారు, పక్కన పెట్టేశారు. ఇంకా అడగట్లేదులే, చేయట్లేదులే ఇంకెవరని చెప్పని. మాకు తెగచర్ల వివోఏగా నాగమణి అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి పనిచేస్తున్న రోజులు మా సంఘబంధంలో మాకు ఇట్లాంటి ఇబ్బందులు మాకు తెలియనికుండానే బాగానే ఉంది. ఆ అమ్మాయిని ఎందుకు వాళ్ళు వ్యక్తిగతంగానో లేకపోతే ఇట్లా స్కామ్లు జరుగుతున్నాయని బయట పెడుతున్నారని తెలియదు, కానీ ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు. అమ్మాయిని ఆఫీస్కి రానియకుండా, మా డేటాలు చేయనీయకుండా అమ్మాయిని ఎత్తి పక్కన పెట్టేశారు సార్. సరేలేండి సార్, మేము మామూలుగా చేసుకుంటున్నాం. మా తెగచర్లలో 4 గ్రూపులే సార్ ఉండేది. యానాది సంఘబంధంలో 4 గ్రూపులే సార్ ఉండేది, పొదుపు గ్రూపులు. ఈ 4 గ్రూపులలో ఆ అమ్మాయిని పక్కన పెట్టేసిన కాడ నుంచి కూడాను 2023 నుంచి 2025 తీస్తేనే 7 లక్షల రూపాయలు స్కామ్ జరిగిందండి. 7 లక్షల రూపాయలు. అదే యాకసిరి శ్యామల అమ్మాయికి చదువు అనేది రాదు. 5 సంవత్సరాల నుంచి అమ్మాయిని అధ్యక్షులుగా పెట్టి మా అంతకుముందు ఉన్న సీసీ సార్ వాళ్ళు కానీ, ఏపీఎం సార్ వాళ్ళు కానీ అమ్మాయికి సపోర్ట్ చేశారో లేకపోతే ఈ అమ్మాయి వచ్చి వాళ్ళు చేసిందో మాకు తెలియదు, కానీ 7 లక్షల రూపాయల దాకా స్కామ్ చేసేసారండి. దాన్ని మేము తెలుసుకొని ఏంది మేము కడుతున్నా కూడా మాకు వడ్డీల మీద వడ్డీలు పడుతున్నాయి, మాకు లోన్లు అడుగుతుంటే ఇవ్వడం లేదే, ఉన్న డబ్బులకి కడుతున్నామే కానీ మాకు తిరిగి లోన్లు అడుగుతుంటే మీరు ఇంకా బాకీ ఉన్నారు అంటే మేము దేనికి బాకీ ఉన్నాము, మేము కడతా ఉన్నాం కదని చెప్పని లెక్కలు వేసుకుని బ్యాంక్ మేనేజర్కి మాట్లాడి మా యానాది సంఘబంధం తరపు నుంచి మేము స్టేట్మెంట్ తీసుకుంటే సభ్యుల మీద 6 లక్షలు చూపిస్తే ఆమె వ్యక్తిగతంగానే 7 లక్షల రూపాయల దాకా స్కామ్ జరిగిపోయింది సార్. 7 లక్షల రూపాయల దాకా స్కామ్ జరిగిపోయింది. దాని గురించి మేము తెలుసుకొని స్టేట్మెంట్లు అన్నీ తీసుకొని సార్ వాళ్ళని అడిగితే, మా ఏపీఎం సార్ వాళ్ళని మేము అడిగితే మాకేం సమాధానం చెప్పలేదు, మాకేం రెస్పాన్స్ ఇవ్వలేదు. 4 సార్లు అడిగినప్పుడు చూద్దాంలేమ్మా, సరేలేమ్మా అని చెప్పని మమ్మల్ని పక్కన పెట్టేశారు. ఇట్ట కాదు, మనకి న్యాయం జరగాలంటే మనం కలెక్టర్ గారికి పోవాలని చెప్పని మేమందరం కలుసుకొని, మా సభ్యులు అందరం కలుసుకొని కలెక్టర్ గారి కాడ మేము అర్జీ కాగితం ఇచ్చుకుంటే ఇమ్మీడియట్లీ సారు రాపూర్ స్టేషన్కి మాకు కేసు అయితే పెట్టారండి. తర్వాత ఒక వారం 10 రోజులు మాకు సార్ వాళ్ళు సీసీలు కానీ ఏపీఎం వాళ్ళు కానీ మీరు ఎందుకమ్మా ఇట్లా చేయడము, మనం మాట్లాడుకుంటాం కదా, ఇట్లా పెట్టుకోవచ్చా చేయొచ్చా అని చెప్పని ఒక వారం 10 రోజులు మమ్మల్ని చుట్టూ తిరిగారు సార్. తిరిగి 2 విధాలుగా కేసు పెడితే ఒక కేసు మాత్రం క్లోజ్ చేసేశారు. గ్రూప్లో వచ్చి 1.5 లక్ష రూపాయలు తీసేసింది సార్ అమ్మాయి. అది కూడా సభ్యులకి తెలియలే. మేము స్టేట్మెంట్ తీసినాక తెలిసింది. మేము ఒకరు చదువుకున్న వాళ్ళం అని చెప్పానని మేము స్టేట్మెంట్ తీసినాక తెలిస్తే గ్రూప్లో 4 నెలల నుంచి లోన్ కట్టమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కట్టలేదు, పొదుపు కట్టలేదు. దాని వరకు న్యాయం చేశారు సార్. సార్ వాళ్ళకి మేము కేసు పెట్టుకున్నాక, కలెక్టర్ గారికి మేము కాగితం ఇచ్చుకున్నాక దాని వరకు న్యాయం చేశారు. దానికి న్యాయం చేసేదాకా రేత్రం పొగులు సార్ వాళ్ళు మా ఇళ్ళ చుట్టూ తిరిగారు. సంతకాలు పెట్టండి అమ్మా, మేము అక్కడ మేము ఇచ్చేసేయాలి, ఒకదానికైనా సంతకం పెట్టండి అమ్మని. ఒకదాన్ని సంతకం పెట్టి ఇచ్చేసినాము. ఈ సంఘబంధంలో 7 లక్షల రూపాయలు స్కామ్ జరిగిపోయి ఉంటే దీనికి ఇప్పటికి మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మా అధికారులు. సంఘబంధం నుంచి అమ్మాయిని తొలగించాలి, అమ్మాయిని తొలగించట్లేదు. డబ్బులు రికవరీ చేయించాలి, రికవరీ చేయించట్లేదు.
మీటింగ్లో సరిగా పెట్టట్లేదు. ఏ సార్ ఎప్పుడు అంటే అమ్మాయి ఉండట్లేదమ్మా, అమ్మాయి లేదంటమ్మా, ఈసారి చూద్దాంలేమని అంటున్నారే కానీ గట్టిగా అమ్మాయిని పిలిపించి మాకు న్యాయం చేసే మార్గం అయితే చూడట్లేదు సార్. దానికోసమని మళ్ళీ ఏపీఎం మేడం పిలిపించారు. మాకు కలెక్టర్ గారు ఏపీఎం మేడం పంపించారు ఒకసారి ఎంక్వైరీ కానీ. పంపిస్తే ఏపీఎం మేడం వచ్చినప్పుడు నిజమే మేడం నేను తీసుకున్నాను డబ్బులు, 2 నెలలు నేను కట్టలేను, 3వ నెల నుంచి నేను కట్టుకుంటానని చెప్పింది సార్. సరే అని చెప్పి మేము కూడా కామ్గా అయిపోయేసి 2 నెలలు కాదు 3 నెలలుగా టైం ఇచ్చాము అమ్మాయికి. మళ్ళీ రికవరీ చేయాలి డబ్బులు కదా అని అడిగితే ఒకసారి అడిగితే నేను ఇప్పుడు కట్టలేదండి. సరేలే మనం డైరెక్ట్గా ఆమెతో మాట్లాడకూడదు, మళ్ళీ సార్ వాళ్ళకి మనం కేసు రీఓపెనింగ్ చేసుకుందామని చెప్పని ఈ నెల 16వ తేదీ వచ్చి కేసు రీఓపెనింగ్ చేయించాను సార్. మాకు సంఘబంధ అధ్యక్షులు మార్చలేదు, మాకు డబ్బులు రికవరీ చేయించలేదు సార్. మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడండి మా సార్ వాళ్ళతోనూ, మేము మాట్లాడుతుంటే మాకు స్పందించట్లేదు అని చెప్పని మేము పెట్టుకున్నాం సార్. దానికి ఆ అమ్మాయి వ్యతిరేకంగా మాకు మళ్ళీ మొన్న సోమవారం వచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, నేను ఈ టార్చర్ తట్టుకోలేక ఏదన్నా చేసుకొని చచ్చిపోతే దానికి కారణం పలానా యానాది సంఘబంధంలో సభ్యులందరూ అని చెప్పనని కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిందండి సార్. ఆ విషయం మాకు తెలియదు. మా సీసీ వచ్చి మాకు మీటింగ్ పెట్టి మీరు ఎట్లాగా అమ్మాయిని టార్చర్ చేస్తున్నారంట, హరాస్మెంట్ చేస్తున్నారంట, అమ్మాయి కేసు పెట్టిందమ్మా అక్కడికి వెళ్ళి, ఏందమ్మా మీరు చేసేదంటే సార్ మీరు సార్ వాళ్ళని కానీ ఎవరైనా సరే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, మేము ఎవరైనా కానీ ఆమె ఇంటి ముందుకు పోయి కానీ ఆమెకు ఫోన్ చేసి కానీ ఏమమ్మా నువ్వు డబ్బులు కట్టలేదు నువ్వు ఎందుకు ఈ వటం చేసిన మేము కానీ అడుగుంటే మీరు అప్పుడు ఏం చెప్తే అది చేస్తాం సార్. మేము ఇప్పటికైతే ఆమె ఎవరిని మేము అడగలేదు, మేము ఎట్లా హరాస్మెంట్ చేస్తాము అని చెప్పన్నాం సార్. అది మెయిన్ అంటే ఇది చెప్పకుండా నాకు తెలియదు, నేను చెప్తున్నా. నేను ఎస్సీ సార్, చేసుకునేది ఎస్టీలో, నా కులంతో ఏం పని ఉంటుంది సార్? నేను చదువుకున్నాను, ఇవన్నీ బయట పెట్టినానని. ఆ అమ్మాయి అసలు మా కులమే కాదు, ఆ అమ్మాయికి ఏ సంబంధం దీంట్లోనూ, ఇవన్నీ ఎందుకు లాగద్ది బయటికి, ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడద్ది? మెయిన్ ఈ అమ్మాయి దీనికి కారణము, వాళ్ళందరినీ గెలిపి రెచ్చగొట్టిన మీద పంచుతున్నారు. ఎవరు గెలికి ఎవరు వస్తారు సార్ బయటికి? ఎవరు గెలికి ఎవరు వస్తారు బయటికి? నేను రెచ్చగొడితే వీళ్ళందరూ రెచ్చిపోతారా? వాళ్ళకందరికి తెలియదా? మెయిన్ మా అధికారులు మాకు సపోర్ట్ లేదు సార్. మా ఆఫీస్లో మా అధికారులు అయితే మాకు సపోర్ట్ లేదు. ఆ అమ్మాయికి సపోర్ట్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడో నిలదీసి అడగాలి సార్, ఏమ్మా నువ్వు తీసుకొని తిన్నానన్నావు కదా, డబ్బులు రికవరీ చేయాలి కదా, నువ్వు చేస్తాను కదా మిగతా వాళ్ళకి ఇస్తాం మేము లోన్ లేదన్నా అని చెప్పి వాళ్ళు చేయాలి కదా సార్. మా అధికారులు అయితే మాకు సమాధానం ఎట్లా ఆ అమ్మాయికి సమాధానం ఇస్తున్నారు. కానీ ఈ పొద్దుకి ఆ అమ్మాయిని మీటింగ్ పిలిచి మీటింగ్ పెట్టిన వాళ్ళు కాదు సార్. ఏదంటే అమ్మాయి లేదంటమ్మా, అప్పుడు అక్కడ ఉందంటమ్మా, ఇక్కడ ఉందంటమ్మా, అమ్మాయికి బాగలేదమ్మా, మాకు సాకు చెప్తున్నారు సార్. మేము మీటింగ్ రమ్మంటే మా సార్ వాళ్ళు, మాకు న్యాయం కావాలి సార్. ఎందుకు ఆ అమ్మాయి మేము డబ్బులు అడుగుతుంటే నేను ఏదైనా చేసుకుని చచ్చిపోతానని రిటర్న్ మా మీద కేసు పెడుతుంది సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు న్యాయం కావాలి సార్. మేము యానాదులం సార్, మేము యానాదులం సార్, మేమే రైతులం కాదు, కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళని. కొండల మీదకి వెళ్ళి గట్ల తీసుకొచ్చి అమ్ముకొని ఐటి మీద బతికే వాళ్ళం మేము. మా వడ్డీల మీద వడ్డీలు వేసి మా చేత కట్టించుకుంటున్నారే కానీ మాకేం న్యాయం చేస్తున్నారు సార్? అడిగితే ఇవ్వటం చేస్తున్నారు. ఈ రోజులు బాగుండట్లేదు, ఏ టైం ఎట్టుంటుందో చెప్పలేదు. అమ్మాయికి ఏదైనా చేస్తే మేము సార్ దానికి బాధ్యులమి, తీసుకున్న డబ్బులు కట్టమన్నందుకు మేమే బాధ్యులమి. ఆటనైతే మేము కూడా లక్షలు లోన్ తీసుకొని మేము కూడా అట్టే చెప్తాం సార్. దానికి ఒప్పుకుంటారు అందరా? అది సార్ మా బాధ, ఇంకేం లేదు. అక్కడ మేము చెప్పుకోవడానికి వచ్చింది ఇదే సార్. మాకు కలెక్టర్ గారు చెప్పుకుంటే మాకు న్యాయం చేస్తారని చెప్పని ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ పెట్టుకుంటున్నాం సార్. మేము మీకు